పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా బీజేపీ నాయకులతో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఈ రోజు సమావేశమై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరాలని కొత్త ప్లాన్లను రచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఐదు 500 సంవత్సరాల నుండి ఉన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్యకు ఏ వీఐపీ రావద్దని, మనకు నిజమైన వీఐపీ సామాన్యుడేనని ప్రధాని మోదీ చెప్పారన్నారు. గోల్కొండ చరిత్రను మరింత గొప్పగా చూపించే లక్ష్యంతో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ టెక్నాలజీలను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి, సినీ నటులు చిరంజీవి హాజరయ్యారు. 500 సంవత్సరాల పైగా అనేక మంది ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా పూర్తి చేసుకుని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు మా కేబినెట్ తర్వాత చెప్పారు, ఎవ్వరు మీరు వెళ్ళొద్దు, ఏ వీఐపీ వెళ్ళొద్దు, అక్కడ నిజమైనటువంటి వీఐపీ సాధారణ భక్తుడే వీఐపీ కాబట్టి ఆ రద్దీ తగ్గేంత వరకు ఏ వీఐపీ రావద్దని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నాడని, ఇంకా అదే అహంకారంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అని, అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారన్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ది 3వ స్థానమని, బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదన్నారు బండి సంజయ్. ఇంకా మీ మాటలను, మీ కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అసలే లేరు. మీది 3వ ప్లేసు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో, మీకు డిపాజిట్ రాదు, 100% రాసి పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు బండి సంజయ్. కారుపురి ఠాగూర్కు భారతరత్న బిరుదు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీ కులంలో పుట్టిన వ్యక్తికి భారతరత్న అవార్డు రావడం చాలా గొప్ప విషయమన్నారు. బీసీలకు రిజర్వేషన్స్ కోసం కారుపురి ఠాగూర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం బీసీలను పెద్దపీట వేస్తుందనడానికి ఇది ఉదాహరణ అన్నారు. తెలంగాణలో కారుపురి ఠాగూర్ జయంతి వేడుకలు జరుపుతామన్నారు లక్ష్మణ్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, బీసీలతో పాటు మహిళలు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం. అది జననాయకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క ప్రభుత్వం. వారికి భారత రత్న బిరుదు ఇవాళ మోదీ ప్రభుత్వం వారికి ఇవ్వడం అంటే వాళ్ళ మొత్తం యావత్తు దేశంలో బీసీలను ఇవాళ గౌరవించడం అవుతుంది. ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ఆరోపించారు బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ లో చేరుతారన్నారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ కు జ్ఞానం రాలేదని మండిపడ్డారు రఘునందన్ రావు. హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారికి కలిసిగా మొత్తం 26 మంది జమైనాక నువ్వెట్లయితే కండువాలు కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది. జాతీయ రుణాలు పొందడానికే మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని సీఎం చెబుతున్నారని విమర్శించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతుల బొంద పెడతాని సీఎం రేవంత్ అన్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభినందించేందుకు కలిశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలకు మళ్లీ అప్పులు చేయడం ప్రారంభించారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ ని పాతర వేస్తాను అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ 4 శాసనసభ్యులు కలిశారా? మూసీని పూర్తిగా సుందరీకరణ చేయడం కొరకు, ప్రక్షాళన చేయడం కొరకు జాతీయ బ్యాంకుల రుణాలు పొందుదామని, ఆ తర్వాత దాని ద్వారా ఏదో పనులు చేపడతామని, పనులు అప్పగిద్దామని. రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం క్లస్టర్ల వారీగా నాయకులతో బీజేపీ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించడం, పల్లె నిద్ర చేయాలని సునీల్ బన్సల్ నాయకులకు దిశానిర్దేశం చేశారన్నారు. లోక్సభ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని అందరినీ కూడా పార్లమెంట్ వారీగా క్లస్టర్లుగా చేసి దానికి సమాయత్తం చేయడం కోసం సునీల్ బన్సల్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరుకున్నాయి కాబట్టి మరింత అభివృద్ధి చేస్తామనేటువంటిది చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యాచరణ పూర్తి స్థాయిలో మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ భారతమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ చేయాలని లేఖలో పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం NHAIకి 50% నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ ను లేఖలో కోరారు కిషన్ రెడ్డి.